ఆధునిక భారత చరిత్రలో కొన్ని ఉద్యమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి తెలంగాణ విప్లవోద్యమం. ఇది కేవలం ఒక రాజకీయ పోరాటం మాత్రమే కాదు, తరతలాలుగా కొనసాగుతున్న అన్యాయంపై జనం ఎట్టిన పిడికిలి. సరే, ఈరోజు మనం ఈ ఉద్యమం యొక్క ఆత్మను, దాని వెనుక ఉన్న అసలు సిద్ధాంతాలను, ఇంకా అది మన సమాజంపై ఎలాంటి చెరగని ముద్రవేసిందో లోతుగా చూద్దాం. ఈ ఉద్యమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన అంశాల్ని ఒక ఆర్డర్లో చూడాలి. ముందుగా, వీళ్లు ఎంచుకున్న విప్లవ మార్గం ఎందుకు భిన్నంగా ఉంది, ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ఎలా నిర్మించారు, మధ్యలో వచ్చిన చీలికలు, గొడవలు ఏంటి, అక్షరం అంటే ప్రచురణల శక్తిని ఎలా వాడుకున్నారు, చివరిగా ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ ఉద్యమం మనకు మిగిల్చిన శాశ్వత వారసత్వమేంటి. సరే, ఇక మొదలు పెడదాం. ఏ పెద్ద ఉద్యమం వెనుక చూసినా ఒక బలమైన ఆలోచన, ఒక సిద్ధాంతం ఉంటుంది కదా. తెలంగాణ విప్లవోద్యమం విషయానికొస్తే ఆ సిద్ధాంతాన్ని అందించిన ముఖ్య వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. అందరూ ప్రేమగా డీవీ అని పిలుచుకుంటారు. అసలు ఆయన ఆలోచనలే ఈ ఉద్యమానికి వెన్నెముక అన్నమాట. ఇంతకీ ఆ సిద్ధాంతాలేంటి, అవి ఉద్యమాన్ని ఎలా నడిపించాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన పాయింటుంది. తెలంగాణ ఉద్యమం తాను ఏమిటో చెప్పడం కన్నా తాను ఏది కాదో చెప్పడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఆ టైంలో దేశవ్యాప్తంగా నక్సల్బరీ ఉద్యమం చాలా ఫేమస్. వాళ్లది చారు మజుందార్ మార్గం, అంటే వర్గశత్రువుల్ని అంతం చెయ్యాలి, వెంటనే సాయుధ పోరాటం మొదలుపెట్టాలి అనే పంథా. కాని దీవి మార్గం దానికి పూర్తిగా భిన్నం. ఆయన మూలాలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాయి. ఆయనేమన్నాలంటే, తుపాకీ పట్టడం కంటే ముందు ప్రజలను సంఘటితం చెయ్యాలి, ప్రజా సంఘాలు నిర్మించాలి, సాయుధ చర్య అనేది చివరి అస్త్రం అవ్వాలి, కాని మొదటిది కాకూడదు. ఈ తేడానే చాలా ముఖ్యం. డీవీ గారు కేవలం ఒక యాక్షన్ ఓరియంటెడ్ లీడర్ మాత్రమే కాదు, ఆయనొక గొప్ప సైద్ధాంతికవేత్త కూడా. 1970 నుంచి 72 మధ్య జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తన ఆలోచనలకు పదును పెట్టారు. అప్పట్లో విప్లవంలోకొస్తున్న కొన్ని అతివాద ధోరణిల్ని తీవ్రంగా విమర్శిస్తూ కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ రాశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, చారు మజుందార్ గ్రూప్ ఫాలో అవుతున్న వర్గశత్రు నిర్మూలన, ఖతం లాంటి కార్యక్రమాల్ని స్ట్రాంగ్గా వ్యతిరేకించారు. ఇది ఆయనకున్న సైద్ధాంతిక స్పష్టతను చూపిస్తుంది. సరే, సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆలోచనలు పేపర్లకే పరిమితమైతే లాభం లేదు కదా. మరి ఈ ఆలోచనల్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలు చేశారు, ఉద్యమాన్ని ఎలా నిర్మించారు? కేవలం ఒక రాజకీయ పార్టీ పెట్టేసి సైలెంట్గా ఉండలేదు. సమాజంలో ఉన్న ప్రతి సెక్షన్ని ఈ ఉద్యమంలోకి ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యమ నిర్మాణంలో మొదటి అడుగు ఒక రాజకీయ పార్టీ. ఏ ఉద్యమానికైనా ఒక ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ ఉండాలి. అందుకే ఏప్రిల్ 1975లో డీవీ గారు యుసిసిఆర్ఐఎంఎల్ అనే పార్టీని స్థాపించారు. దీని ఫుల్ ఫామ్ యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఈ పార్టీ ద్వారానే ఆయన తన విప్లవ కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఇది చాలా కీలకమైన స్టెప్ అన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ల స్ట్రాటజీ ఎంత క్లియర్గా ఉందో. ఒక పార్టీతో సరిపెట్టుకోలేదు. సమాజంలో వేరువేరు వర్గాల కోసం వేరువేరు సంస్థల్ని ఏర్పాటు చేశారు. అదొక మల్టీఫ్రాంగ్డ్ అప్రోచ్ అన్నమాట. 1972లో కల్చరల్ ఫ్రంట్, అంటే నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ, భూమి కోసం లాంటి నాటకాలతో జనంలో చైతన్యం తీసుకొచ్చారు. ఆ తర్వాత 1973లో స్టూడెంట్స్ కోసం పీడీఎస్యు. మరి పౌరహక్కుల మాటేంటి? దానికోసం 1975లో ఓపీడీఆర్ని లాంచ్ చేశారు. ఆ తర్వాత 1982లో సింగరేణి కార్మికుల కోసం ఒక యూనియన్. ఫైనల్గా 1985లో రైతుల కోసం గ్రామీణ పేదల సంఘం. చూశారా, ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్లారు. గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం ఇంత బలంగా మారడానికి ఇదే అసలు కారణం. సరే, ఉద్యమం బలంగానే నిర్మించారు, కానీ ఏ ఉద్యమంలోనైనా గొడవలు, విభేదాలు కామన్. టార్గెట్ ఒకటే అయినా అక్కడికి వెళ్లే దారుల విషయంలో తేడాలొస్తాయి. తెలంగాణ విప్లవోద్యమంలో కూడా సరిగ్గా అదే జరిగింది. ఈ ఇంటర్నల్ డిఫరెన్సెస్ వల్ల ఉద్యమం ఎలా చీలిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, 1975లో డీవీ గారు యుసిసిఆర్ఎంఎల్ పార్టీని స్థాపిస్తే జస్ట్ 5 ఏళ్లకే 1980లో జనశక్తి గ్రూప్ అందులోంచి బయటికొచ్చి ఒక యునైటెడ్ ఫ్రంట్లో జాయిన్ అయింది. ఇక్కడతో ఆగలేదు. 1997లో
ఫారెస్ట్ స్క్వాడ్స్కి కమాండర్గా ఉన్న మారూజు వీరన్న వర్గం కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల జనశక్తి నుంచే విడిపోయింది. ఆ తర్వాత 2000లో చలపతిరావు నాయకత్వంలోని ఒక గ్రూప్ సిపిఐ-ఎంఎల్ నుంచి బయటకొచ్చి న్యూ డెమోక్రసీ పార్టీలో కలిసింది. ఇక 2006లో జనశక్తి లీడర్ కూర రాజన్న ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ అయ్యారు. సో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ చీలికలు, మార్పులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. విప్లవమంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఐడియాలజీ కూడా. మరి ఆ ఐడియాలజీని జనంలోకి ఎలా తీసుకెళ్లారు? దానికి వాళ్ళు వాడిన పవర్ఫుల్ వెపన్ అక్షరం, అంటే వాళ్ల ప్రచురణలు. జైల్లోంచి, అండర్గ్రౌండ్ నుంచి రాసిన రాతలు ఉద్యమాన్ని ఎలా నిలబెట్టాయో చూద్దాం. డివి గారు రాసిన కొన్ని ముఖ్యమైన రచనల్ని ఇక్కడ చూద్దాం. ఒకవైపు భారత విప్లవకారులలో అతివాద ధోరణి లాంటి డాక్యుమెంట్స్ రాసి చారు మజుందార్ పంథాన్ని విమర్శించారు. మరోవైపు ప్రజల కోసం జీవనది అనే ఒక కల్చరల్, లిటరరీ మ్యాగజైన్ నడిపారు. 1981లో పార్టీ చీలిపోయిన తర్వాత సంకేతం అనే పత్రికను పార్టీ ఒఫీషియల్ ఆర్గాన్గా తీసుకొచ్చారు. ఇక ఆయన మరణం తర్వాత పబ్లిష్ అయిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర పుస్తకం 1946-51 మధ్య జరిగిన పోరాటానికి ఒక డీటెయిల్డ్ అకౌంట్. ఇక్కడే ఒక విషాదం ఉంది. డివి గారు రాసిన ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అనేది ఆయన మాస్టర్ పీస్. ఇది 2 భాగాలుగా ప్లాన్ చేశారు. మొదటి భాగం 1988లో పబ్లిష్ అయింది. కాని రెండో భాగం, అసలు పోరాటాన్ని ఎందుకు విరమించుకోవాల్సొచ్చింది అనే వివాదాస్పద విషయాలున్న రెండో భాగం ఇప్పటికీ పబ్లిష్ అవ్వలేదు. ఆ భాగం గనక బయటకొచ్చుంటే చరిత్రలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికేవేమో. ఆ రహస్యాలు చాలా వరకు ఆయనతో పాటే కాలగర్భంలో కలిసిపోయాయి. సరే, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని చీలికలు అంతా బాగానే ఉంది. కాని అల్టిమేట్గా ఏంది రిజల్ట్? అసలు ఈ ఉద్యమం వల్ల తెలంగాణ సమాజానికి, సామాన్యుడికి ఒరిగేందేంటి? ఆ శాశ్వత వారసత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యమం తెచ్చిన మార్పులు చిన్నవేం కావు. అవి తెలంగాణ సమాజ స్వరూపాన్నే మార్చేశాయి. ఉదాహరణకి, వెట్టిచాకిరీ అనే బానిస వ్యవస్థ దాదాపుగా అంతమైపోయింది. గ్రామీణ కూలీల జీతాలు పెరిగాయి. అన్యాయంగా లాక్కున్న భూములు తిరిగి ప్రజల చేతికి వచ్చాయి. భూస్వాముల అరాచకాలు, సామాజిక బహిష్కరణలు ఆగిపోయాయి. పంచాయతీలు వేసే అడ్డగోలు జరిమానాలకు అడ్డుకట్టపడింది. అంతేకాదు, 170 లాంటి చట్టాల వల్ల గిరిజన భూములకు రక్షణ పెరిగింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా అమలైంది. వీటన్నిటికంటే ముఖ్యమైన మార్పేంటంటే ప్రజల్లో వచ్చిన రాజకీయ చైతన్యం. తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్చుకున్నారు. ఇవి నిజంగా చాలా పెద్ద మార్పులు. ఇదో మంచి ప్రశ్న కదా. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. నాయకులు కూడా శాశ్వతం కాదు. కాని ఒక ఉద్యమం నిజంగా విజయవంతమైతే అది ప్రజల ఆలోచనలో తీసుకొచ్చే మార్పు, వాళ్ల జీవితాల్లో నింపే ధైర్యం, అవి ఎప్పటికీ ఉండిపోతాయి. తెలంగాణ విప్లవోద్యమం వారసత్వం కూడా అలాంటిదే. అది కేవలం చరిత్ర పుస్తకాలలోనే ఒక చాప్టర్ కాదు. ఈరోజు తెలంగాణ సమాజం